అందరికీ నమస్కారం. రాజ్యసభకు బీజేపీ అభ్యర్థిగా పాకా వెంకట సత్యనారాయణ ఎంపిక చేశారు. వైకాపా నాయకుడు విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఈ పోస్టుపై రకరకాల చర్చలు నడిచాయి. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి, ఏపీకి చెందిన మరో వ్యక్తి విజయసాయిరెడ్డి కూడా రంగంలో ఉంటారన్న ప్రచారం నడిచింది. తాజాగా భాజపా అధిష్టానం పాకా వెంకట సత్యనారాయణ పేరు ప్రకటించడంతో వీటికి మంగళం పాడినట్లయింది. వాస్తవానికి కూటమి అభ్యర్థిగా పాకా వెంకటేశ్వర సత్యనారాయణ నియామకంతో భాజపా రాష్ట్రంలో మరింత పటిష్టం అవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా రాజకీయ వర్గాల నుంచి వస్తున్న అభిప్రాయం. ఇది వైకాపా ఖాతాలో ఉన్న సభ్యత్వం కాగా వైకాపాకు అటు భాజపాకు ఉన్న అవినాభావ సంబంధాలు కూడా బయటపడ్డట్లు తెలుస్తుంది. వాస్తవానికి మోదీ ప్రభుత్వం గతంలో వైకాపాకు సాన్నిహిత్యంగా వ్యవహరించిందన్న ఆరోపణలు కూడా చాలా వరకు ఉన్నాయి. అప్పట్లో విజయసాయిరెడ్డి గారు ప్రధాని కార్యాలయానికి కానీ పిఎంఓకి కానీ తరచూ వెళ్ళేవారు. కేంద్ర మంత్రులను ఎప్పటికప్పుడు కలిసేవారు. ఇలా ఆయన వైకాపాకు భాజపాకు సాన్నిహిత్యం పెంచడంలో కీలకంగా వ్యవహరించారని ప్రచారం కూడా నడిచింది. తాజా పరిస్థితుల్లో ఆయన వైకాపాకు దూరం కావడం, రాజీనామా చేయడంతో సభ్యత్వం ఖాళీ అయింది. ఆయన ఏ పార్టీలో చేరకపోగా ఖాళీ అయిన స్థానం భర్తీ చేయడానికి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో భాజపా తన అభ్యర్థిగా వెంకట సత్యనారాయణ పేరు ప్రకటించింది. ఆయన భాజపాలో 1980 నుంచి పనిచేసిన వ్యక్తి కాగా ప్రస్తుతం క్రమశిక్షణా సంఘం చైర్మన్గా పనిచేస్తున్నారు. ఓ సామాన్య కార్యకర్తగా భీమవరంలో కౌన్సిలర్గా కూడా పనిచేశారు. పట్టణాధ్యక్షుడిగా పనిచేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. 2-3 దఫాలుగా కౌన్సిలర్గా కూడా అక్కడ పనిచేశారు. ఇలా పార్టీలో కష్టపడి పనిచేసిన వ్యక్తికి గుర్తింపు ఉందనడానికి ఇదో ఉదాహరణగా భాజపా వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే తాజా పరిస్థితుల్లో భాజపా ఏపీలో తన బలం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే బీసీ వర్గానికి చెందిన ఆర్ కృష్ణయ్యను తమ పార్టీ అభ్యర్థిగా రాజ్యసభకు పంపారు. తాజాగా పాకా సత్యనారాయణను రాజ్యసభకు పంపుతున్నారు. ఇలా పార్టీ బలోపేతం దిశగా మున్ముందు జరిగే పార్లమెంట్ ఎన్నికలు, వాటి పర్యవసానం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని భాజపా తన బలం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ధన్యవాదాలు.